ఇవి ఎవరున్నాయి? పర్మిషన్ తీసుకుని కట్టారా, పర్మిషన్ తీసుకోకుండా కట్టారా? పర్మిషన్ తీసుకుని కట్టారు. జిహెచ్ఎంసీ పర్మిషను, హెచ్ఎండిఏ పర్మిషన్. బ్యాంక్ లోన్స్ కూడా వచ్చినాయి, లోన్ కూడా కడుతున్నారు. ఈవెన్ మొన్న అయితే వాళ్ళు గృహప్రవేశం చేసి 4 రోజులకు కూల్చేశారు. ఎలాగ అక్కడ? ఇంకొకటి, ఒక భూ వివాదం, భూములకు సంబంధించిన ఏ వ్యవహారం అయినా అధికృత అధికారం ఎవరికి ఉంటుంది? రెవెన్యూ శాఖకు ఉంటుంది. ఎందుకని? ఏనాం భూమి, పట్టా భూమి, రెవెన్యూ భూమి, రెవెన్యూ పోరం బోక, ఇట్లాగా 100 రకాల పేర్లు, వాటి వెనకాల ఉన్న హక్కులు, వాటి వ్యవస్థ ఏంటి అన్నది తెలిసేది రెవెన్యూ వాళ్ళకి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం తెలుసుద్ది? పోలీస్ డిపార్ట్మెంట్ కట్టా కొట్టే తెచ్చా, వాడి తప్పు వాడి కాదు, చట్టానికి విరుద్ధం, ఇంతే కదా. వాళ్ళకి రెవెన్యూకి సంబంధించిన లిటిగేషన్ ఏం తెలుస్తుంది? పోలీస్ అధికారులకు తీసుకొచ్చి ఐపీఎస్కి ఇచ్చారు, అందరూ కూడా ఇందులో పోలీసులే కదా. దాంట్లో వీళ్ళు కూల్చడానికి వీళ్ళకి అధికారాలు ఇచ్చారు, కానీ అసలు అది జెన్యూనా కాదా అన్నటువంటిది ఎవరు డిసైడ్ చేయాలి? అనుమతి తీసుకున్న దాన్ని కూల్చేటటువంటిది చట్ట ప్రకారం మాకుంది కాబట్టి ఎఫ్టీఎల్ అని మాకు ఒకటి బ్లంట్గా ఒక కాగితం ఇచ్చేశారు. చెరువులకి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ లేకపోతే ఇది అన్నది. మరి అదే అధికారులు కదా ఇదివరకు పర్మిషన్ ఇచ్చింది. ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్ ఉందండి. హుస్సేన్ సాగర్ మనం చూస్తాం, ఎంతవరకు ఉంటుంది? నక్లెస్ రోడ్డు మధ్యలో ఉంటుంది. కానీ ఒకప్పటి లెక్క ఏంటి? ఇవాళ ఉన్న సెక్రటేరియట్, ఆ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అవన్నీ కూడా హుస్సేన్ సాగర్లోనివే, బఫర్ జోనే కదా అది. ఒకప్పుడు లోయర్ ట్యాంక్ బండ్ మునిగిపోయింది ఇందిరా పార్క్ దాకా.